All, welcome back to our channel. So students, in this video we will discuss the unit number 4 of the subject leadership and change management. Previous videos lo manam already unit 1 2 3 explanation already mana channel lo available ga unnai. Aa videos chusnaka ee video anedi meer chudandi order wise ga, because topics anedi similar ga unnai kabatti direct ga meeku ee video chuste ardham gaakapochu concept. So let's get into the video. Unit number 4 name vachesi initiating change. ఓకేనా. సో ఇది 4th యూనిట్లో ఉన్న టాపిక్. సో ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇనిషియేటింగ్ చేంజ్ అంటే ఏంటి అండ్ వాట్ ఆర్ ద వేరియస్ మెథడ్స్ వీఆర్ హ్యావింగ్ అనేసి క్వశ్చన్ అయితే ఉంది. సో ఇనిషియేటింగ్ చేంజ్ అంటే ఏంది? ద ప్రాసెస్ ఆఫ్ బ్రింగింగ్ ఆర్ మేకింగ్ చేంజెస్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ది వర్క్ పర్ఫార్మెన్స్. అంటే మన ఆర్గనైజేషన్లో మన ఫర్మ్ ఆర్ మన బిజినెస్లో ఉన్న వర్క్ పర్ఫార్మెన్స్ని ముందరితోని కంపేర్ చేసుకుంటే ఇప్పుడు కొంచెం ఎఫిషియెంట్గా ఇంప్రూవ్ చేసుకోనికే ఈ చేంజెస్ అనేది మనము తీసుకొని వస్తాం. ఓకేనా. సో వేరియస్ రీజన్స్ అనేది లైక్ టెక్నాలజీ చేంజ్ అవ్వచ్చు, వేరియస్ బిజినెస్ ప్రాసెసెస్ చేంజ్ అవ్వచ్చు, మార్కెట్ రిక్వైర్మెంట్స్ చేంజ్ అవ్వచ్చు, కస్టమర్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ చేంజ్ అవ్వచ్చు. ఎప్పుడు ఒకటేలాగా ఉండదు కదా. సో దానికోసం ఈ ఇనిషియేటింగ్ చేంజెస్ అనేది మనం చేయడం జరుగుతుంది. సో దట్ మన ఎంప్లాయీస్కి ఒక గ్రోత్ అనేది వస్తుంది, బిజినెస్లో గ్రోత్ ఉంటుంది, ఆటోమేటిక్గా మనం సక్సెస్ఫుల్ అనేది అవుతాము. దీంట్లో వేరియస్ మెథడ్స్ ఉంటాయి. అంటే నీ యొక్క ఆర్గనైజేషన్లో నీ యొక్క ఇంప్లిమెంటేషన్ చేంజ్ అవ్వాలంటే ఏమేమి మెథడ్స్ అనేది నువ్వు యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ సర్వే అండ్ ఫీడ్బ్యాక్. సో కస్టమర్స్ దగ్గర నుంచి ఇంకా వేరే నార్మల్ వ్యక్తుల నుంచి మనం సర్వేస్ అండ్ ఫీడ్బ్యాక్ తెచ్చుకున్నప్పుడు వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఎలా ఉన్నాయని చెప్పేసి మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. నెక్స్ట్ ఆర్గనైజేషనల్ మిర్రర్ అని అంటాం. అంటే ఒక స్పెసిఫిక్ గ్రూప్స్ అనేటోళ్ళు ఏమైతే వర్కౌట్ చేస్తున్నారో ఒక ఆర్గనైజేషన్లో దాన్ని ఎలా లైక్ ప్రొవైడ్ అవుతుంది, దాని నుంచి ఎలాంటి ప్రాఫిటబిలిటీ అనేది వస్తుంది అనే ఈ సర్కమ్స్టెన్సెస్లో దాన్ని మనం చూడడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్ గ్రూప్ కన్ఫర్మేషన్. సో ఇంటర్ గ్రూప్ కన్ఫర్మేషన్ అంటే ఏంటంటే ఇది 2 గ్రూప్స్ లాగా డివైడ్ అయి ఉంటుంది. అంటే ఒక ఆర్గనైజేషన్లో స్పెసిఫిక్ ఎక్స్పర్ట్ గ్రూప్ అనేది ఒకటి ఉంటుంది, నార్మల్ గ్రూప్ అనేది ఉంటుంది. అందులో యాక్చువల్ పర్ఫార్మెన్స్ ఎలా మెన్షన్ చేయాలి, ఎలా మనం ఓవరాల్ పర్ఫార్మెన్స్ని మానిటర్ చేసుకోవాలని ఒక ఇంటెన్షన్తో ఈ పర్టికులర్ ఇంటర్ గ్రూప్ కన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ రోల్ నెగోసియేషన్. అంటే నీ యొక్క ఆర్గనైజేషన్లో ఇండివిజువల్ యొక్క రోల్ ఎలా ఉంది, వాళ్ళ సర్కమ్స్టెన్సెస్ని బట్టి నువ్వు వాళ్ళ రోల్ని అనేది మెన్షన్ చేసి ఉంటుంది. నెక్స్ట్ వన్ ప్రాసెస్ కన్సల్టేషన్. ప్రాసెస్ కన్సల్టేషన్ ఇన్ ద సెన్స్ వాట్ ఎవర్ ద ప్రొసీజర్ యు ఆర్ డూయింగ్, వాట్ ఎవర్ ద వేరియస్ స్టేజెస్ మనం ఒక ఆర్గనైజేషన్లో మనం బిల్డ్ అయి చేసుకుంటున్నామో ఆ బేస్డ్ చేసుకొని ఇది ఒక ఇనీషియల్ చేంజ్ అనేది చేసుకుంటాం. నెక్స్ట్ టీమ్ బిల్డింగ్ కూడా ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ చేంజ్ కదా. నెక్స్ట్ లైఫ్ అండ్ కెరియర్ ప్లానింగ్ ఉంటుంది, షార్ట్ టర్మ్ విన్స్ అని కూడా ఉంటాయి. ఈ అన్ని వేరియస్ మెథడ్స్ని మనం యూజ్ చేసుకొని వీఆర్ యూజింగ్ సర్టన్ ప్లాన్స్ ఆఫ్ నెగోసియేషన్స్ అనమాట. ఓకేనా. సో దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ యువర్ యూనిట్ నెంబర్ 4. నెక్స్ట్ వన్ ఏంటి? డ్రైవర్స్ అండ్ ట్రేజర్స్ ఆఫ్ చేంజ్ అని అంటున్నాడు. ఇక్కడ డ్రైవర్స్ అన్న ట్రిగ్గర్స్ అన్న ఒకటే. అంటే ఇక్కడ స్మాల్గా మీనింగ్ చెప్తాను. ట్రిగ్గర్స్ ఆర్ డ్రైవర్స్ ఇస్ వన్ అండ్ ద సేమ్. ఇదేం చేస్తారు? ఆర్గనైజేషన్స్ చేంజ్ అవ్వడానికి ఇట్ విల్ బీ యూస్ఫుల్ అనమాట. ఓకేనా. సో వేరియస్ ఆథర్స్, వేరియస్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ చేంజ్ ఏవైతే ఉన్నాయో ఈ ఐడియాని వాళ్ళు సర్కమ్స్టెన్సెస్ చేసి బేస్డ్ ఆన్ ద వేరియస్ డ్రైవర్స్ అండ్ కేటగరైజ్డ్ చేసుకొని టెక్నాలజీని యూజ్ చేసుకొని ఆ పర్టికులర్ ఇంటర్నల్ థింగ్స్ అనేది వాళ్ళు జరుపుకోవడం జరుగుతుంది. సో 2 మార్క్స్కి కూడా షార్ట్ ఆన్సర్కి కూడా అది ఇంపార్టెంట్. సో నార్మల్గా చెప్పినాను. సో లాంగ్ అయితే నాట్ మచ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ వన్ ఏంటి? లివిట్ మోడల్ అని అంటాం. ఈ లివిట్ మోడల్ అనేది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయని అడుగుతాడు. సో ఇదేం చేస్తారంటే ఒక ఆర్గనైజేషన్లో మల్టీ సిస్టమ్స్ని ఇన్వాల్వ్ చేసుకున్నప్పుడు ఆ పర్టికులర్ లా కోఆపరేషన్ ఎలా ఉంటుంది, ఆ పర్ఫార్మెన్స్ ఎలా వెల్ చేస్తారు అనే దాని గురించి ఉంటుంది అనమాట. దీంట్లో మొత్తం మెయిన్లీ 4 ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఒకటి టాస్క్, ఇంకొకటి పీపుల్, ఇంకొకటి టెక్నాలజీ అండ్ ఇంకొకటి స్ట్రక్చర్ అనమాట. అంటే ఒక ఆఫరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ ఇచ్చి ఒక టాస్క్ చేస్తుంది, పీపుల్ని అందులో వర్కౌట్ చేసుకొని ఇస్తుంది, టెక్నాలజీని యూజ్ చేస్తుంది అండ్ ఒక డెసిషన్ మేకింగ్కి వస్తుంది. సో ఈ 4 కాన్సెప్ట్ అనేది ఈ లివిట్ మోడల్లో మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో మోడిఫైడ్ అంటే కొన్ని సర్కమ్స్టెన్సెస్ తర్వాత దీని మోడిఫికేషన్ అనేది చేసినారు. మోడిఫికేషన్ తర్వాత
దీంట్లో కల్చర్ కూడా యాడ్ అయిందనమాట. టాస్క్, పీపుల్, స్ట్రక్చర్, టెక్నాలజీ అండ్ కల్చర్. ఇది మోడర్న్ మోడిఫికేషన్ అయిన తర్వాత, ఓకేనా. సో దీని తర్వాత ఏమైందనంటే సోషో టెక్నాలజికల్, ఇది అవసరం లేదు, నార్మల్గా దీని గురించి రాస్తే సరిపోతుంది, ఓకేనా. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ యూనిట్ నెంబర్ 4. లివిట్ మోడల్ గురించి అయితే అడిగే ఛాన్స్ అయితే ఉంది, ఓకేనా. లేదంటే ఇనీషియల్ చేంజెస్ అంటే ఏంటి, ఇనీషియేటింగ్ చేంజ్ అంటే ఏంటని అడుగుతాడు. నెక్స్ట్ ఏముంది, గెస్టాల్ట్ చేంజ్ సైకిల్ అని అంటున్నాం. సో ఈ థియరీ అనేది ఎవరు డెవలప్ చేసినారంటే పర్ల్స్ అనేది డెవలప్ చేసినారు. హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డీలింగ్ ద కరెంట్ సిచ్యువేషన్స్ అండ్ బిలీవ్స్ దట్ ద బిహేవియర్ టుడే. సో ఏదైనా ఒక సిచ్యువేషన్ గురించి మనం హ్యాండిల్ చేసినప్పుడు ఇట్ హ్యాపెన్స్ డ్యూ టు ది బిహేవియర్ అని అంటున్నాడు, ఓకేనా. సో ఒక గోల్ అనేది వాళ్ళ యొక్క ప్రజెంట్ ప్రాబ్లమ్స్ని టుమారో అండ్ ఫ్యూచర్లో మనం సెటిల్ అయ్యేటట్టుగా ఆ స్ట్రాటజిస్టిక్ గోల్ అనేది మనకు ఉండాలి. ఎస్, సో నీ యొక్క యాక్షన్స్, నీ యొక్క బిహేవియర్, నీ యొక్క మెయిన్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఆల్ ఇంటర్ఫియర్ ఇన్ టు యువర్ బిజినెస్ సర్కమ్స్టాన్సెస్ అని అర్థం, ఓకేనా. సో ఇక్కడ ప్రతి ఒక్కటి దానికి ఒక డిజైర్డ్ పొజిషన్, డిజైర్డ్ మీనింగ్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో దీంట్లో మీకు 5 టైప్స్ లాగా ఉంటాయి అనమాట. ఒకటి ఎనర్జీ యాక్షన్, నెక్స్ట్ అవేర్నెస్, నెక్స్ట్ కాంటాక్ట్, విత్డ్రావల్ అండ్ రిజల్యూషన్ అన్నట్టు ఈ 5 టైప్స్ అనేది ఈ పర్టికులర్ థెరపీలో మనము నేర్చుకోవడం జరుగుతుంది. సో అవేర్నెస్ అంటే ఏంది, ఒక ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం, వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ ఈస్ దట్ వీ నీడ్ టు షేర్ ఇట్ అనమాట. నెక్స్ట్ ఎనర్జీ అండ్ యాక్షన్స్ అంటే వాట్ ఎవర్ ద డిఫరెంట్ ఐడియాటికల్ ప్రపోజల్స్ యూఆర్ హ్యావింగ్, డిఫరెంట్ ఐడియాస్ నువ్వు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు దాని గురించి ఉంటుంది. నెక్స్ట్ కాంటాక్ట్స్ అంటే ఏంది, ఇట్ డిపెండ్స్ అపాన్ ది అగ్రిమెంట్ అనమాట. సో ఫ్యూచర్ యాక్షన్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి అగ్రిమెంట్ అనేది ఇవ్వడానికి ఉంటుందన్నమాట. నెక్స్ట్ రిజల్యూషన్స్, ఆల్ ద డిస్కషన్ థింగ్స్, జనరల్ రిమైనింగ్ థింగ్స్ ఏవైతే నేర్చుకున్నావో, వాట్ ఆర్ ద గ్రూప్ డిస్కషన్స్ ఆర్ దేర్, ఎవ్రీథింగ్ విల్ కమ్స్ అండర్ దిస్ సర్కమ్స్టెన్సెస్. అండ్ విత్డ్రాయింగ్ ఆఫ్ అటెన్షన్. విత్డ్రాయింగ్ ఆఫ్ అటెన్షన్ అంటే ఏంది, నీ ఇంట్రెస్ట్, మూవింగ్ టాస్క్ ఎలా ఉంటుంది, నీ ప్రాబ్లమ్ని ఎలా ఫేస్ చేసుకుంటావు అనే ఒక ఇంటెన్షన్తో యూఆర్ విత్డ్రాయింగ్ ఇట్ అనమాట. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ దిస్ యూనిట్ నెంబర్ 4. ఓకే, నెక్స్ట్ ఏముంది, వేరియస్ అప్రోచెస్ టు చేంజ్ అని ఉంది. సో ఈ వేరియస్ అప్రోచెస్లో మనం ఆల్రెడీ ప్రీవియస్ చాప్టర్స్లో దీని గురించి నేర్చుకున్నాం. 4 టైప్స్ ఉంటాయి, కాగ్నిటివ్, సైకోడైనమిక్, బిహేవియరల్ అండ్ హ్యూమనిస్టిక్ చేంజ్. సో ఈ 4 కాన్సెప్ట్స్ మనం ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్లో ఆల్రెడీ నేర్చుకొని ఉన్నాం. ద సేమ్ టాపిక్ ఈజ్ రిపీటింగ్ హియర్. సో ఐదర్ అందులో అయినా ఇందులో అయినా సేమ్ టాపిక్ ఉంది కాబట్టి ఈ టాపిక్ని కూడా మీరు ఒకసారి బై హార్ట్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏముంది అయితే ఆ ఒక్కటి నేర్చుకుంటూ దాని గురించి మళ్ళీ కాగ్నిటివ్ అంటే ఏంటి, మళ్ళీ ఇదంటే ఏంటని అడుగుతాడు. సో దాని గురించి ఒకసారి మీరు లుక్ చేసుకోండి. ఇంకొకటి కర్వ్ షేప్ కూడా మనం ప్రీవియస్ 3rd యూనిట్లో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, ఓకేనా. సో సేమ్ టాపిక్స్ చెప్పాను కదా నేను, సేమ్ టాపిక్స్ అనేది మీకు రిపీటెడ్గా ఉన్నాయి. సో ఇంటర్లింక్ అయ్యేట్టుగా ఉన్నాయి మీకు. ఫస్ట్ చాప్టర్ నేర్చుకుంటే సెకండ్ చాప్టర్, సెకండ్ నేర్చుకుంటే థర్డ్, అట్లా. సో అన్ని వీడియోస్ చూసినాకనే లైన్ వైజ్గా చూస్తే ఇట్ విల్ బి బెటర్ ఫర్ యూ ఆల్సో. ఓకే, సో నెక్స్ట్ ఏముంది, క్యాజువల్ డయాగ్రామ్ ఆఫ్ బెచార్ట్స్ చేంజ్ అని అంటున్నాడు. అంటే ఇక్కడ డయాగ్రామ్ గురించి అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ నేను చెప్తున్నాను, ఈ డయాగ్రామ్ మీరు నార్మల్గా నేర్చుకోండి. బికాజ్ డయాగ్రామ్లో మనం ఏం అక్కడ ఓన్గా రాసేందుకు ఉండదు. సో ఇది ఏం చేస్తుందనంటే వాట్ ఎవర్ ద డిస్సాటిస్ఫాక్షన్ మనకి ఏదైతే ఆర్గనైజేషన్లో అవైలబుల్గా ఉంటాయో దాన్ని అవేర్నెస్తో చూసుకొని దాన్ని చేంజ్ చేసుకునేటట్టుగా ఉంటుందన్నమాట. వెన్ యూ విల్ చేంజ్ యువర్ వర్క్ ఫ్లో ఎఫిషియన్సీ, ఆటోమేటికలీ యూ విల్ గెయిన్ యువర్ ప్రాఫిట్స్ అనమాట, ఓకేనా. సో దాని గురించి కూడా నేర్చుకోండి. నెక్స్ట్ ఏముంది, ఈ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 18. సో ఈ క్వశ్చన్ అనేది మిక్ కాల్మాన్స్ మోడల్ అండ్ బుచానన్ మోడల్ అని అంటాము. సో ఈ పర్టికులర్ మోడల్లో మీకు ట్రిగర్ లేయర్ అని ఉంటుంది. ఈ ట్రిగర్ లేయర్ అంటే ఏముంటుంది, ఇది ఒక ఇంటెన్షనల్లీ డిసైడ్ ఆపర్చునిటీస్ అనమాట. అంటే డేంజర్స్, డిజాస్టర్స్ ఒకవేళ వస్తే అప్పుడు నీ ఆర్గనైజేషన్లో జరిగే కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, వాట్ ఆర్ ద వేరియస్ యాక్టివిటీస్ యూ కెన్ డూ ఇట్ అనేది దాన్ని మనం ట్రిగర్ లేయర్స్ అని అంటాం. సో నెక్స్ట్ మన ఏంటి, విజన్ లేయర్స్. అంటే ఫ్యూచర్లో నీ యొక్క ఆర్గనైజేషన్ ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నావు, వాట్ ఆర్ ద వేరియస్ నాలెడ్జికల్ టూల్స్ యూ ఆర్ నీడ్ టు యూజ్ ఇట్, యూ ఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్. సో అది కూడా ఇంపార్టెంట్ థింగ్స్. నెక్స్ట్ ఏంది, కన్వర్షన్ లెవెల్. కన్వర్షన్ లెవెల్ అంటే ఏంది, యూ నీడ్ టు ఫాలో దట్, యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద ప్రాసెస్, వాట్ ఎవర్ ద నెగోషియేషన్స్ ఆర్ దేర్. సో దాన్ని బేస్ చేసుకొని దే విల్ బి అ
త్రీ టైప్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో దాని గురించి కూడా మీరు ఒకసారి నార్మల్గా నేర్చుకోనికే ట్రై చేయండి. ఓకే, సో మోస్ట్లీ ఈ క్వశ్చన్స్ నేర్చుకుంటే యూనిట్ నెంబర్ 4 నుంచి మీకు అర్థమైపోతుంది. ఐ హోప్ that you have got clarity. If you're having any further doubts, let me know in the comment section. All the very best for your examination as well as your preparation. See you all in next video. Bye bye.